ఢిల్లీలో వరుసగా 6వ రోజు కూడా గాలి కాలుష్యం తీవ్రమైన స్థాయిలోనే ఉంది. ఇవాళ ఉదయం గాలి నాణ్యత సూచి 463గా నమోదై తీవ్రమైన ప్లస్ స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. కాళింది కుంజ్ సమీపంలో యమునా నదిపై విషపూరిత నురగ తేలుతూనే ఉంది. మరోవైపు ఉత్తర భారతదేశంలో చలి ప్రభావం కూడా పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో AQI 500 మార్కును దాటడంతో వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన పొగమంచు కారణంగా పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. दिल्ली से हो ఇప్పటికే ఢిల్లీలో స్టేజ్ 4 నిబంధనలు అమలు చేస్తున్నారు. వాహనాల నిషేధంపై కాలుష్య నియంత్రణలు విధించారు. పాఠశాలలు కూడా మూసేశారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. కాలుష్య నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. आपकी यहाँ न्यूज है वो